వచ్చానమ్మా. ఇప్పుడే వచ్చాను నాన్న. అంతా బానే ఉంది. ఆదివారం కూడా సరిగ్గా పడుకొని లేదు. ఏంటిది? ఇప్పుడే వచ్చాను. బాగున్నాను అన్నయ్య. ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను రా. ఎలా ఉన్నావు? బాగున్నాను అన్నయ్య. నువ్వు? బాగున్నాను. బాగా చదువుకుంటున్నావా? బాగానే చదువుకుంటున్నా అన్నయ్య. అమ్మాయిల చోటుకి వెళ్ళట్లేదు కదా? ఏంటన్నయ్య నువ్వు కూడా? అమ్మాయేమో బాగుంది. ప్రపోజ్ చేసేద్దాం. హాయ్. ఏం పేరు? హరి. నీకు ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఐ లవ్ యూ. ఏంటి ఓకేనా కాదా? ఓకే. ఏంటే లవ్ చేస్తున్నావా? నేనా? వాడిని ఎందుకు లవ్ చేస్తానే? ఏదో యూజ్ చేసుకుంటున్నాను అంతే. బేబీ ఆకలిస్తుంది అంటే స్విగ్గీలో ఆర్డర్ పెట్టడానికి ఒకడు అలా పనికొస్తాడులే. ఏంటే నువ్వు మారవా ఇంకా? పోవే. ఆఫ్టర్ 3 years. ఓ బేబీ ఫోన్ చేస్తుందేంటి? హలో. హలో బేబీ. ఇదంతా నా వల్ల కాదు నితిన్. ఏంటి ప్లీజ్ baby? లెట్స్ బ్రేకప్. బేబీ బేబీ. ఏమైందిరా తమ్ముడు అలా ఉన్నావు? సరే, నాకు బోర్డర్లో యుద్ధం జరుగుతుందంట. హాలిడేస్ క్యాన్సిల్ చేశారు. నేను వెళ్తున్నాను. జాగ్రత్త. సరే ఉండు, నేను పిలుచుకుంటా. ఏయ్, ఏం చేస్తున్నారా?
గౌరవం లేదు, నన్ను కొడతారా? నేనేంటో చూపిస్తా మీకు. ఉదయం జరిగిన పోరాటంలో మీ అబ్బాయి అమరమరణం పొందాడు. ఏమైందండి? దేవుడు నాకు ఎందుకు ఇంత శిక్ష చేశాడు? అయ్యా, దేశం కోసం చచ్చిపోయాని ఆనందించమంటావా? అయ్యా, నన్ను కొడుకును పోగొట్టుకున్న కడుపు కోతతో ఏడవమంటావా? అయ్యో అయ్యా, చూడు తమ్ముడు ఏమైపోతున్నాడు, చూడయ్యా. ఏడురా, ఏడు, నీ గుండె కలిసేలా ఏడు. అన్న చనిపోయాడని కాదురా, నా బ్రతికెందుకు ఇట్లా అయిందా అని ఏడు. నేనెందుకు బ్రతుకున్నానా అని ఏడురా, ఏడు. మా గుండెలపై కొమ్మడిలా ఉన్నందుకు అయ్యా, ఏడు. నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మా ప్రేమని పెద్దల కన్నీ ఎగతాళి చేస్తా. ఏడురా, ఏడు. నీలాంటి కొడుకుని కన్నందుకు మేము ఇంకా ఎందుకు బ్రతుకున్నావా అని ఏడురా, ఏడు, ఏడు. ఆలోచించండి యువతి యువకులారా, దేశ భవిష్యత్తు వీరులారా, ఆలోచించండి. మన దేశ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి. ఉత్సాహంతో ఉరకలేసే యవ్వనం మత్తు పానీయాల బానిస సంఖ్యలవుతుంటే, తల్లిదండ్రుల ఆశయాలను చితిమేస్తూ కలల ప్రపంచం అంటూ ప్రేమ ఉచ్చులో ఊపిరాడక భవిష్యత్తు మరిచి బ్రతుకును అబాసు పాలు చేసుకుంటున్న నేటి యువతరమా, ఆలోచించు. కన్న తల్లిదండ్రులకు శోకం మిగిల్చక ప్రగతి పదంలో ముందుకు సాగుతూ దేశానికి గర్వకారణంగా నిలవాలని కోరుకుంటూ ప్రేమతో నిర్మలా ఫార్మసీ కళాశాల విద్యార్థులు.